రే బంగారం, నేను అన్నం తింటానులే, ఆకలితో ఉండలేను కదా. నువ్వు నా గురించి కంగారు పడుకో. సరేగా నీ చూడు, నా బట్టలు 2-3 జతలు వెంటనే పంపించు. సరే సరే, 3-4 రోజులు ఫోన్ చేయకు. సరే ఓకే, నేను మెసేజ్ చేస్తానులే. సరే, ఇదొకటి నా ప్రాణానికి. చెప్పండి, పోలీస్ కంట్రోల్ రూమ్. హలో సార్, నేను నకుల్. నేను వాళ్ళ ముగ్గురిని చూశాను. వాళ్ళ ముగ్గురు ఇందాకే ఐఎస్బిటి బస్ స్టాండ్ నుండి కురుక్షేత్ర వెళ్లే బస్ ఎక్కారు సార్. సరిగ్గా చూసావా? స్కెచ్ తో మ్యాచ్ అవుతుందా? ఖచ్చితంగా వాళ్లేనా? అవును సార్, ఖచ్చితంగా వాళ్లే. అందుకే కదా సార్ మీకు ఫోన్ చేసింది. సార్, మరి నాకేమైనా ప్రైజ్ మనీ ఇప్పిస్తారా? నీ పేరేం చెప్పావు నువ్వు? నకుల్ సార్. నకులా? చూడన్నా నకులు, నువ్వు కూడా కురుక్షేత్రానికి వెళ్ళిపో. అక్కడ మీ అన్నని అడిగి తీసుకో ప్రైజు. పూకున్నా కొడక, ముందు అడ్రస్ కన్ఫర్మ్ అయ్యేంత వరకు ప్రైజ్ లేదేం లేదు. పెట్టు పెట్టు లాంచా కొడక. గోపాలు, ఇక నుంచి ఈ కాల్స్ అన్ని నీ దగ్గరికి ట్రాన్స్ఫర్ చేసుకోవయ్యా. పొద్దుటి నుంచి ఒకటే మోగుతూ ఉంది, కింద వాచిపోతు. చెప్పు, నువ్వేం చెప్తావు చెప్పు. సూరి సక్సేనా మర్డర్ కేసు గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే ఈ నెంబర్కే కాల్ చేయాలండి? ఆహాహా, ఇది నాతో స్నేహం చేస్తావా? వాళ్ళ నెంబరు. స్నేహం చేస్తావా నాతో? స్నేహం గురించి తెలీదు గాని నేను పని గురించి మాట్లాడాలి. నీతో కాదు, మీ బాబుతో. లంచా కొడక, నా బాబుతో మాట్లాడతావరా ఎర్రిపోక? ఎవరా నువ్వు? పోలీసులు ఏ ముగ్గురినైతే వెతుకుతున్నారో అందులో ఒకడిని తేజరాజ్ సింగ్ గన్తో కాల్చాడుగా. సార్, ఫోన్ వచ్చింది. మీరే మాట్లాడితే బాగుంటుంది. రండి సార్. సార్, హలో, తేజరాజ్ సింగ్. ఎవరు? మీరు నన్ను సిటీ అంతా ఫేమస్ చేసి పడేశారు, కానీ మీరెవరో నేను తెలుసుకోలేకపోయాను. ఇంతకీ తమరెవరో, మిమ్మల్ని ఏ పేరుతో పిలవాలి? ఏసీపీ తేజరాజ్ సింగ్ అనా, లేక ఖూనీ తేజరాజ్ సింగ్ అనా? అయితే నేనేమని పిలవాలి? రణ్వీర్ చౌదరనా, లేక నీ అయ్య నీకు వేరే పేరు ఇట్లేమన్నా పెట్టిండా? దాగుడు మూతలాట నడుస్తుంది కదా సార్, మధ్యలో కాల్పులు మొదలుపెట్టి తప్పు చేశారు. పోలీసులు క్రిమినల్స్ కి గిట్లనే ఇజ్జత్ ఇస్తారులే బిడ్డ. మీరు నన్ను తక్కువ అంచనా వేశారు, కానీ ఆ హత్యా నేరం నా మీదకి నెట్టారు. మీరు సూర్యని వేసేసారు చూడండి, అప్పుడు అర్థమైంది మీ స్కెచ్ ఏంటనేది. నిజానికి మీకు కావాల్సింది నేను కాదు, నేను కొట్టేసిన డబ్బని. ఇదంతా దానికోసమే. చెవులు రిక్కించి చెప్పేది దీను. గీ దొంగతనాలు అవి గట్టి పెట్టి కథలు రాయడం మొదలుపెట్టు, బాగా పైకొస్తావు నువ్వు. నేను కథలు చెప్పట్లేదు, మీకు వాస్తవాన్ని చెప్తున్నాను. నిజానికి నేను మీకు థ్యాంక్స్ చెప్పడానికి కాల్ చేశాను. థ్యాంక్సా? అవును, సూర్యని చంపి మీరు నా మొదటి వికెట్ని పడగొట్టారు. ఇప్పుడు 2వ వికెట్ పడాల్సిన టైం. ఈసారి కూడా మీరు నన్నేం పీకలేరు. 2వ వికెటా? ఇప్పుడేమని వేస్తున్నావు? దొరగారు కథలు వినే మూడ్లో ఉన్నట్టున్నారు, కానీ చెప్పే మూడ్లో నేను లేను సార్. ఈ కాల్ ట్రేస్ అవడానికి ఇంకా 25 సెకండ్స్ బ్యాలెన్స్ ఉంది. నీ అయ్యా చావుతో చెలగాటం అంటే నీకు ఇష్టం అనుకుంటా. బిడ్డ, నువ్వు ఇప్పుడు వేస్తున్న దొంగేశాలున్నాయి చూడు, అవి చదువుకొచ్చిన స్కూల్కి నేను హెడ్ మాస్టర్ నీరా. మీరేదో ఊరు పేరు లేని తడికల బడికి హెడ్ మాస్టర్గా చేసుంటారు, కానీ ప్రపంచంలోనే బెస్ట్ యూనివర్సిటీలో 10 ఏళ్ల కోర్స్ చేసిన వాడిని. కల్లో కూడా నువ్వు నన్ను ముట్టుకోలేవు. సరే, సొల్లు మాటలు చాలా మాట్లాడుకున్నావు. ఇప్పుడు నేను చెప్పేది విను. 24 గంటల్లో మీ కళ్ల ముందు నుంచే పారిపోతాను నేను. మీరిక కళ్ళు తెరుచుకొని తపస్సు చేసుకోండి. అరే సరే, ఇంకా కాసేపు మాటల్లో పెట్టుంటే కాల్ ట్రేస్ అయిపోయేది. ఏమైంది సార్? వాడేమైనా అనుకోండి మాట్లాడేశాడా? వాడు ఛాలెంజ్ చేసిండు, మజా అనిపించింది. హాస్పిటల్, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, ఎయిర్పోర్ట్, అన్ని చోట్ల గస్తీ పెంచుండ్రి. వాడు నాకు 24 గంటల ఛాలెంజ్ చేసిండు. 24 గంటల ఛాలెంజ్. వినోద్, ఆ హాస్పిటల్ సంగతి ఏమైంది? సార్, అది నేను వాడికి తేజరాజ్ సింగ్ బుల్లెట్ తగిలింది. ఎన్నో చోట ట్రీట్మెంట్ అయితే చేయించుకుంటాడు కదా. అవును సార్. మనం ఇక్కడి నుంచి బయలుదేరాలి. అరే, రాజుకి ఇంకా నయమే అవ్వలేదు.
అయినా మనం ఇక్కడ సేఫేగా. ఎవ్వరూ సేఫ్గా లేరు ఊర్వశి. ఇక్కడ పిల్లలు కూడా సేఫ్ కాదు. వాడు అసలు పిచ్చి నా కొడుకు. వాడికి మెంటల్ ఎక్కిందంటే అంతా నాశనం చేస్తాడు. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏంటా ప్లాన్ చెప్పు. సార్ మనం ఢిల్లీలో ఉన్న ఎగ్జిట్ పాయింట్స్ అన్నింటినీ ఆల్మోస్ట్ క్లోజ్ చేసేసాం సార్. ఆల్మోస్ట్ అంటే సార్ అది ఈరోజు రాజస్థాన్లో ఒక హై ప్రొఫైల్ పెళ్ళి ఉంది సార్. ఇలా చూడండి, ఇది జైపూర్ ఢిల్లీ హైవే. ఇందులో ఒక పెద్ద విఐపి మూమెంట్ కూడా ఉంది సార్. ఇప్పుడు మంత్రులనైతే మనం ఆపలేం కదా సార్. యూనిట్ 1 ఇప్పుడే మంత్రి గారి కాన్వాయ్ బయలుదేరింది. ఏ ఈ ఇబ్బంది రాకుండా పోలీస్ వాళ్ళ వాకి నీ దగ్గరికి ఎలా వచ్చింది? యూనిట్ 1 నాకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అప్డేట్ చేస్తూ ఉండండి. యూనిట్ 3 మీరు కూడా అలర్ట్ గా ఉండండి. ఎప్పటికప్పుడు మాకు సమాచారాన్ని అందివ్వండి. యూనిట్ 3 ట్రాఫిక్ రూల్స్ పాటించండి. అందరూ లైన్లో వెళ్ళండి. పంచర్ జయంత్ సార్. యూనిట్ నెంబర్ 10 ఢిల్లీ హైవే క్లియర్ గా ఉంది సార్. హలో, కమెన్. టార్గెట్ గురించి ఏమైనా తెలిసిందా? ఓవర్. ఎస్ సార్, సిగ్నల్ క్లియర్ గా ఉంది. సార్, ఇక్కడికి మంత్రి గారి కాన్వాయ్ రాబోతోంది. మంత్రి గారి కాన్వాయ్ వస్తుందో కంత్రి గారి కాన్వాయ్ వస్తుందో చూద్దాం. సార్ ఏంటి సార్, ఏం చేస్తున్నారు మీరు? గుత్తనూరు మూసుకొని రా. సార్ సార్, నేను ఏసీపీ తేజ్రాజ్ సింగ్, ఢిల్లీ పోలీస్. సారీ టు ఇంటరప్ట్. ఐ నీడ్ టు చెక్ యువర్ కాన్వాయ్. దేర్ ఇస్ అన్ ఎమర్జెన్సీ ఇష్యూ సార్. అరే మీరు ఎవరు కారాపారో తెలుసా? చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. అంబులెన్స్. ఏమైంది సార్? నమస్కారం సార్. చిచ్చా జరా వెనక డోర్ ఓపెన్ చేసి చూపిస్తారా? మీరెందుకు కంగారు పడుతున్నారు సార్? నేనే చెప్తాను ఏమేమి ఉన్నాయో. చూడండి, వెనకాల ఒక ఆక్సిజన్ సిలిండర్ ఉంది, స్ట్రెచ్చర్ ఉంది, సెలైన్ ఉంది. ఒకసారి డోర్ తీసి చూపించమని చెప్పిన. చూడైనా అర్థం చేసుకో. నేను ఈ వయసులో బండిని స్పీడ్గా నడపలేను. ఎమర్జెన్సీ ఏదైనా వచ్చిందనుకో మళ్ళీ నా ఉద్యోగం పోతుంది. ఆయన అయ్యా నేను చెప్తున్నాను కదా, వెనకాల ఏం లేదని. నా మాట ఓపెన్ నమ్మకరా? చేయండి. డోర్ తెరవండి. సరే. ఏసీపీ, ఏంటి ఈ న్యూసెన్స్ అంతా? మంత్రి గారు నీకు పర్మిషన్ ఇచ్చింది చెక్ చేసుకోవడానికి, దౌర్జన్యం చేయడానికి కాదు. మంత్రి గారు మీటింగ్ వెళ్ళాలి. మీరు వెళ్ళండి, వెళ్ళండి ఇక్కడి నుంచి. పెద్ద డోర్ మూసేయి, బండెకు.